ఈ పరిశుద్ధ శ్రమల కాలంలో ఉన్నాం. దేవుని ఆలయంలో ఉండటం మంచిది. అందుకొరకే అన్న తనకు పుట్టిన బిడ్డని సమూయేలుని దేవాలయంలో ఉంచింది. సో ఈ పరిశుద్ధ శ్రమల కాలంలో, ఈ తపో కాలంలో మనం దేవుని ఆలయంలో గడపడం మంచిది. అన్యుల ఇండ్లలో 1000 దినములు గడుపుట కంటే నా ప్రభు మందిరములో ఒక్కరోజు గడుపుట మేలు అంటాడు దావీదు కీర్తనకారుడు. ప్రభునందు ప్రియులారా, దేవుని ఆలయంలో గడపడానికి మనం ఎప్పుడైతే నిర్ణయించుకుంటామో దేవుడు మనల్ని దీవించడానికి ఇష్టపడుతుంటాడు. దేవుని యొక్క చూపు మనపై వస్తుంది. దేవుని యొక్క కరుణను పొందుకోగలుగుతాము. అందుకే దేవాలయంలో ఉన్న సమూయేలు ఎదుగుతూ ఒక మహాప్రవక్తగా ఎదగడం మనం చూస్తున్నాం. దేవాలయంలో ఉండడం ద్వారా సమూయేలు దేవుని యొక్క స్వరాన్ని వినగలిగి ఉన్నాడు ప్రియులారా. అందుకొరకే దేవాలయంలో ఉండటం మంచిది. 18 సంవత్సరాలు నడుము ఊగిపోయిన స్త్రీ, అపవిత్రాత్మచే పీడించబడుతున్న స్త్రీ ఎప్పుడైతే ప్రార్థనా మందిరంలోకి వచ్చిందో ప్రభు ఆమెను చూడగలిగాడు. అక్కడే ఆవిడ స్వస్థతను పొందుకుంది ప్రియులారా. అందుకొరకే దేవుని యొక్క బిడ్డలుగా ఏది మంచిది అని మనం గుర్తించుకొని దేవుని మందిరంలో గడపడం మంచిది. అందుకొరకే మనం ప్రతిరోజు కూడా ఎంతో కొంత సమయం దేవుని మందిరంలో గడపడానికి, దేవుని ఆలయంలో తిరగడానికి మనం సంతోషం